3, 2, Sorry. 1, action! Happy birthday, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రిషిరామ్ 321. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఈ రోజు వచ్చేసి మా సహర్ష్ బర్త్డే బ్లాగ్ అండి. సో మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఇంకా చాలా అంటే చాలా బాగుండబోతుంది. ఇంకా చాలా మంది రావాలి, ఇంకెవరు రాలేదనమాట. సో హడావిడిగా ఉండబోతుంది అనమాట. ప్రస్తుతానికైతే మేమైతే ఉన్నాం, టిఫిన్లు చేసి చక్కగా హ్యాపీగా అయితే కూర్చున్నాం అనమాట. సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తుంటాను, మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి. సహర్ష్కి చూపిద్దాం అనుకున్నాను కానీ పడుకున్నాడు అనమాట. పడుకుని లేచాక నేనైతే చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి. బాగున్నావా? ఇప్పుడు గుర్తొచ్చిందా కూతురు నీకు? అన్నయ్య మీరు వచ్చారు, నేను చూడలేదు. హాయ్, బాగున్నావా వేణన్నయ్య? బాగున్నావా అంటే మా అమ్మ అయితే వచ్చేసింది అనమాట. బాగుందమ్మా ఇడ్లీ, మెత్తగా వచ్చినాయా? నేను చేస్తే గట్టిగా వస్తుండే, మెత్తగా వచ్చినాయి. సో ఇంకా అనుష అయితే చేసింది అనమాట. ఇదిగోండి, అనుష చాలా హెల్ప్ చేసింది. సో ప్రస్తుతానికైతే ఇంకా ఇలా అవుతుంది. అవన్నీ కూడా సామాన్లు అండి. ఇదిగోండి, ఇక్కడ కూడా సామాన్లు ఉన్నాయి. సో వంట అతను వచ్చాక స్టార్ట్ అయితే చేయాలి. ప్రస్తుతానికైతే ఇలా ఉంది. సో ఫ్రెండ్స్, ఇంకా మధ్యాహ్నం కోసం మార్నింగ్ టిఫిన్ అయితే అయిపోయింది అనమాట, ఇడ్లీ చట్నీ. అండ్ ఇప్పుడు మధ్యాహ్నం కోసం వచ్చేసి సింపుల్ గా సాంబారు ఆలు ఫ్రై అవుతుంది అనమాట. సో నేనేం చేయట్లేదు, జస్ట్ వీడియో తీసుకుంటున్నా. అదిగోండి బాబు పట్టుకోండి. ఇదిగోండి ఇక్కడ వీళ్ళు వచ్చేసి సాంబార్ అవన్నీ చేస్తున్నారు అనమాట. బయట ఏమవుతుందో చూపిస్తాను రండి. ఇదిగోండి, నాకేమి చెప్పట్లేదు ఫ్రెండ్స్. అన్నయ్య బాగున్నావా? ఇదిగోండి ఇక్కడ భోజనాలు, డెకరేషన్. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వెజ్ అయితే వండేస్తున్నారు. ఎందుకంటే కొందరు నాన్ వెజ్ తినరు అనమాట. అందుకని వారి గురించి అని చెప్పేసి ఫస్ట్ మొత్తం అంతా కూడా వెజ్ కంప్లీట్ చేశాక మళ్ళీ నాన్ వెజ్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ వెజ్ అవుతూ ఉంది. సో ఇదంతా కూడా టెంట్ కోసం లంచ్ అదే డిన్నర్ చేయడానికి. ఇక్కడ ఈ ప్లేస్ ఉంది కదా, ఇదిగోండి మొత్తం ఈ డెకరేషన్ కోసమే అనమాట. సో డెకరేషన్ ఏంటనేది సర్ప్రైజ్, మాకైతే తెలుసు. సో చేస్తున్నప్పుడు అది చేసాకైతే చూపిస్తాను. ప్రస్తుతానికి ఇలా ఖాళీగా ఉంది, తర్వాత ఎలా ఉందన్నది చూద్దురు. ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి డెకరేషన్ కి చాలా బాగుంటది అనమాట. అది ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఈ విధంగా అవుతూ ఉంది. సో ఇక్కడ వచ్చేసి వంట చేసే ముందు ఇంకా పూజ చేయాలి కదా. సో ఇంకా పూజ అయితే చేస్తున్నాను. పూజ అంటే ఏం లేదు, ఉప్పు వేసేసి పసుపు ఉప్పు వేస్తే చాలు. సో అక్కడ వచ్చేసి కటింగ్ అవుతా ఉందన్నమాట. ఎక్కడ వీళ్ళకి మళ్ళీ అది చాలా అడుగు అనమాట, మనకు అది దొరకదు. అది ఎప్పుడు వస్తుంది? అక్కడ టెంట్ వాళ్ళకి లక్కీకి వాళ్ళకి చెప్పారు. వచ్చాయండి పనులు. ఇగో చూడండి, ఊర్లో ఎలా అయితే అందరు కూర్చొని చేస్తారు, ఇదిగోండి అబ్బాయిలు అలా కూర్చొని చేస్తున్నారండి. ఇక్కడ మా తమ్ముడు ఫస్ట్ టైం అన్నారు, వాళ్ళడం వచ్చారా నీకు? పైసలు ఇస్తారట. సో ఇక్కడ వచ్చేసి ఇది బాత గురించో దేని గురించి కాదు పన్నీర్ కూర, వెజిటేబుల్ బిర్యానీ కోసం ఇక్కడైతే అవుతుంది అనమాట. అండ్ అక్కడెక్కడ వరకు వచ్చిందో చూద్దాం రండి. ఏం చేస్తున్నా వినోద్? ఇది బజ్జీల గురించి కలుపుతా ఉన్నాడు అనమాట. ఇక్కడ ఇంకా అవుతా ఉంది. ఇదిగోండి ఇక్కడైతే కోరుతూ ఉన్నారనమాట. సో ప్రస్తుతానికి ఈ విధంగా అవుతూ ఉంది. సో ఇక్కడ టెంట్ అయింది కానీ చైర్లు టేబుల్ ఏమి వేయలేదు. ఇంకా అక్కడ డెకరేషన్ కూడా అవ్వలేదు ఫ్రెండ్స్. మా హెన్స్క కూడా స్కూల్ నుంచి వచ్చింది. హాయ్ చెప్పేనా? తినడానికి చొక్కలు చూపించింది ఇప్పుడు అరగంట సేపు. సో ప్రస్తుతానికి ఇక్కడ ఇలా అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కొబ్బరి పేస్ట్ అయితే చేస్తుంది. అండ్ మా అమ్మ వచ్చేసి ఇంకా బయట అక్కడ భోజనాలు చేస్తున్నారు కదా, సో అక్కడికైతే వండినవి అయితే తీసుకెళ్తుంది అనమాట. సో ఇంకా లోపల ఈ విధంగా అవుతూ ఉందన్నమాట. సో పేస్ట్లు అయితే చేసేయమన్నారు, చేస్తున్నాం. ఇది వచ్చేసి మధ్యాహ్నం అనమాట, ఇంట్లోనే చేసింది. అందరూ సింపుల్ గా సాంబారు, రైసు, అప్పడం, ఆలు ఫ్రై
ఇది భోజీ కాదు ఫ్రెండ్స్, ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. మాకు తెలియదు భోజీ ఎలాగవుతుంది అంటే. వైష్ణవి పిలిచి తిందురా అని చెప్పి వీడియో తీయమంటున్నావా? ఇంకా మధ్యాహ్నం కూడా 25 మెంబర్స్ వరకు అయితే చేసుకున్నాం అనమాట. సాంబారు, ఆలివ్ ఫ్రై సింపుల్ గా ఇంకా తినేసాము. సో ఫ్రెండ్స్ అన్ని వంటలు అయితే అయిపోయాయి, ఒకసారి చూద్దాం రండి. ఎలా ఇదిగోండి చికెన్ గ్రేవీ, స్మెల్ అయితే బాగా వస్తుంది. టేస్ట్ ఎలా ఉందో ఇంకా తెలియదు ఫ్రెండ్స్, చూడలేదు. ఇది అటు బోటి గల ఇది మటన్ కర్రీ. మటన్ అయితే దండిగా ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మటన్ గ్రేవీ కదా, ఇదంతా వెజ్ గల. సో అది ముట్టాను కాబట్టి ఇది వద్దులండి, ఇది వెజిటేరియన్ వాళ్ళకి. గీ రైస్, ఇంకా పన్నీర్ కర్రీ, రుమాల్ రోటీ, ఇవన్నీ వెజ్ వాళ్ళకి అనమాట. ఇది వచ్చేసి పాయసం ఉందని పాయసం, ఇది పన్నీర్ కర్రీ, అండ్ ఇది వచ్చేసి ఇది వేరే కర్రీ, మనకి ఇంకేం చూడలేదు ఫ్రెండ్స్. సో ఇంకా అక్కడ వచ్చేసి ఫిష్ కబాబ్ అయితే ఇంకా చేయలేదు, అన్ని కలిపేసి అయితే పెట్టారు. అది ఒకటి అయిపోతే అన్ని అయిపోయినట్టే. ఇక్కడ వచ్చేసి పెరుగు చట్నీ అనమాట. సో ఫైనల్లీ వంట అయితే అంటే చాలా లేట్గా స్టార్ట్ చేశారు కానీ చాలా త్వరగా ఇచ్చారు అనమాట. ఇప్పుడు 5 అయింది, 5 o'clock అంతా అంతా క్లోజ్ అయిపోయింది. సో ప్రస్తుతానికి అయితే ఇది ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ అవ్వలేదు, అయ్యాక చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ బర్త్డే డ్రెస్ అయితే ఇదనమాట. ఇంకా నేను రెడీ అయ్యాక పాపకైతే రెడీ చెయ్యాలి, అనుష అయితే రెడీ చేస్తుందంట. ఇంకా బాబుకి వచ్చేసి మా అమ్మ అయితే రెడీ చేస్తుంది. భయపడకండి ఫ్రెండ్స్, ఏదో క్రీమ్. ఏం డ్రెస్ అది? ఏంది? లెహెంగా. బాలే బర్త్డే డ్రెస్ ఏమన్నా? బర్త్డే డ్రెస్. ఎవరి బర్త్డే? బాబు బర్త్డే. ఎవరి బర్త్డే అయినా మనం గ్రాండ్ కంటాం కదా, అది మెయిన్ అనమాట. సో బయట వచ్చేసి డెకరేషన్ అవుతుంది. సో కొంచెం మేకప్ అయ్యాక వెళ్ళి ఎలా ఉందో ఏంటో చూసేసి మీకు కూడా చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే మేము ముస్తాబులు అవుతా ఉన్నామండి. క్రీమ్ సరిపోలే కదా, కొంచెం రాసుకోవాలి. ఒరిజినల్ ఫేస్ చూపించచ్చు, అందుకే ఫస్ట్ అదే చూపించిన. ఫస్ట్ నుంచి చూసుకో వీడియో. ఫస్ట్ అంతా కూడా ఏం రాసుకోకుండా చూపించిన. సో ఇప్పుడు కూడా ఎక్కువ ఏం రాసుకోవట్లేదు, మా తమ్ముడు అంతా ఓవర్ చేస్తాడు. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ నేనైతే రెడీ అయిపోయాను అనమాట. సో బయట చూద్దాం. గంట అయింది ఫ్రెండ్స్, నేను అసలు బయటికి రాలేదు, మేకప్ అవడంలోనే అయిపోయింది అనమాట. సో ఇక్కడంతా కూడా నాన్ వెజ్ అనుకుంటా, ఇటు సైడ్ ఏమో వెజ్ అనుకుంటా, నాకు ఇంకేం ఐడియా లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి డెకరేషన్ అయితే ఇంకా డెకరేషన్ ఏమి అవ్వలేదు, స్టార్ట్ అయ్యింది అంతే. ಎಷ್ಟು టైం ఆగుతే 1 hour, half an hour ఇది ఆగొచ్చు ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికి బయట ఇలా ఉందన్నమాట. సో ఇంకా ఈ విధంగా అవుతూ ఉందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నాం. హెన్షిక, ఏ హెన్షిక, హేను చిన్న దారి దారి దారి. ఇంకా నేను స్టేజ్ మీదకి వెళ్ళినప్పటికీ ఇంకా డెకరేషన్ కూడా అవ్వలేదండి, అప్పుడే స్టార్ట్ చేశారనమాట. ఇంకా అందరికీ 6:30 to 7కి వచ్చామని చెప్పాము. ఇంకా నేను అక్కడికి వెళ్ళింది 6:30కి అనమాట. అప్పటికి ఇంకా డెకరేషన్ చేస్తూ ఉన్నారు. ఇంకా జనాలు అందరూ వచ్చేసి వెయిట్ చేస్తే బాగోదు కదని చెప్పేసి చాలా టెన్షన్ అనిపించింది అనమాట. కానీ వచ్చిన వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేశారు. ఇంకా మా హస్బెండ్ కూడా సీరియస్ అయ్యారు, అంటే చెప్పిన టైంకి అవ్వలేదు అని చెప్పేసి వాళ్ళ మీద కొంచెం సీరియస్ అయ్యారనమాట. అయినా సరే ఇంకా తప్పదు కదా, డెకరేషన్ అన్నది ఇంకా టైం పడుతుంది. ఇంకా ఆ విధంగా చేస్తున్నారు. అంటే వాళ్ళు వచ్చిందే చాలా లేట్గా అనమాట. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా తప్పదు కదా, మనం వెయిట్ చేయాల్సిందేని. సో ఈలోపు మాకు ఫొటోస్ అయితే తీస్తానన్నారనమాట. ఇంకా మేమైతే కాంబోస్ వేసేసుకున్నాము. కేక్ కట్ చేయక ముందే ఫొటోస్ అయితే బెస్ట్ కదా, మళ్ళీ కేక్ కట్ అయ్యాక మొత్తం అంతా కూడా చెమట్లు కేక్ అంతా ఫేస్ కంటేస్తే ఇంకా ఫొటోస్ సరిగ్గా రావు అనేసి చెప్పారనమాట. అందుకే డెకరేషన్ అవుతుండగానే మేము ఫొటోస్ అయితే దిగేసాము. పాప, నేను, బాబు అయితే ఇంకా కాంబో వేసేసుకున్నాము. చాలా బ్యూటిఫుల్ అనిపించిందండి. ఫోటోగ్రాఫర్స్ కూడా చాలా బాగా నచ్చింది, ఎందుకంటే నైట్ టైం పార్టీ కదా, ఇలాంటి కలర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అనేసి అయితే అన్నారనమాట. ఇంకా ఆ విధంగా కేక్ కట్ చేయకముందు మేము ఫొటోస్ అయితే దిగేస్తున్నాం. ఇంకా మా హస్బెండ్కి కూడా రమ్మన్నారు, బట్ మా హస్బెండ్కి కాంబో అయితే సెట్ అవ్వలేదు. ఇంకా ఈ విధంగా సింపుల్గా అయితే షర్ట్ వేసేసారండి. ఇంకా మా అవుట్ఫిట్స్ వచ్చేసి కేకే డిజైనర్స్ బోటిక్ అనే ఇన్స్టా పేజ్లో తీసుకున్నామండి. నేను వీళ్ళ దగ్గర మగ్గం వర్క్ చేయించాను, డ్రెస్సెస్ కూడా చాలా వరకు తీసుకున్నాను. చాలా బాగా చేస్తారండి. సో మీరే చూసారు కదా ఎంత హెవీగా కనిపిస్తుందో. సో మీకు కూడా కావాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన వాళ్ళ మొబైల్ నెంబర్స్ ఇస్తాను, అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, తీసేసుకోండి. అండ్ అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళకు కూడా ఏ విధంగా అవుట్ఫిట్స్ కావాలో ఆ విధంగా మనకైతే చేసిస్తారనమాట. మిస్ అవ్వకుండా వాళ్ళకి కాంటాక్ట్ అయితే అవ్వండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి వాళ్ళ దగ్గర అయితే.
సో ఇంకా బాబు అయితే అసలు ఎలా తీయాలి ఏంటి అన్నది ఫుల్ ఇదనిపించింది అనమాట. మాకైతే ఫుల్ అలిసిపోయాము, అస్సలు కోఆపరేట్ చేయట్లేదు. అయినా ముందు 2 days బ్యాక్ బాబుకి చాలా ఫీవర్ ఉండేదన్నమాట. ఇంకా ఎలా అవుతుందో ఏంటో, మనం అసలు బర్త్డే చేయగలమో లేదా అనేసి అనుకున్నాం. కానీ బర్త్డే టైంకి అంతా సెట్ అయిపోయాడు. ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళి మెడిసిన్స్ అన్ని వాడామన్నమాట. అంటే బర్త్డే కదా, బాబు బాగుంటేనే ఇంకా బర్త్డే అంత బాగుంటుంది అని చెప్పేసి ఇంకా మెడిసిన్స్ వాడాము. ఇంకా మంచిగా తగ్గిపోయింది, బాగా యాక్టివ్ అయితే అయిపోయాడు. ఇంకా కేక్ కట్ చేసే ముందు ఈ విధంగా ఫోటో స్టిల్స్ అవి దిగుతూ ఉన్నాము. ఇంకా ఆ తర్వాత కూడా ఇంకా బాగుంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. అసలు మా హస్బెండ్ మాకే సర్ప్రైజ్ ఇచ్చారనమాట. సో మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది చూడండి. ఇంకా ఒక్కొక్కరు వస్తూ ఉన్నారనమాట. సో ఈలోపు మేము ఫొటోస్ అవి దిగేస్తూ ఉన్నాము, కపుల్ ఫొటోస్, అలా ఫ్యామిలీ ఫొటోస్ అవన్నీ కూడా. వచ్చిన వాళ్ళు కూడా అలా చూస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా మా అవుట్ఫిట్స్ నచ్చాయి, ఫంక్షన్ చాలా బాగా చేశారు అనేసి చాలా మెచ్చుకున్నారనమాట. సో మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. మాకు ఎప్పుడు కూడా అన్ఎక్స్పెక్టెడ్గానే అవుతాయి ఏ ఫంక్షన్స్ అయినా సరే. సో ఈ ఫంక్షన్ కూడా అదే విధంగా జరిగిందనమాట. అంటే 2 days బ్యాక్ ఏమనుకున్నామంటే బాబుకు బాగాలేదు కదా, సింపుల్గా చేసేద్దాం అనుకున్నాం. కానీ హెన్షికకి ఏ విధంగా అయితే మనం చేసామో, పెద్ద అయిన తర్వాత బాబుకు కూడా అదే గుర్తులు ఉండాలి అని చెప్పేసి, అంటే ఈ 1 year అయిపోతే మనకి మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తినా ఈ 1 year అనేది మనకి రాదు కదా, అలా అని చెప్పేసి చేసేద్దాం అనేసి అయితే ఫిక్స్ అయిపోయాం. సక్సెస్ఫుల్లీ చేసేసాం అనమాట. చాలా బాగా జరిగింది. నియర్లీ 250 members వరకు అయితే పిలుచుకున్నాం అనమాట. సో మైసూర్లో ఉన్న వాళ్ళ వరకే చెప్పుకున్నామండి. అంటే ఊర్లో వాళ్ళకి మళ్ళీ చెప్తే వాళ్ళకి రావడానికి వీలవ్వదు మళ్ళీ అని చెప్పేసి ఇంకా అందరికీ ఎవ్వరికి కూడా చెప్పలేదన్నమాట. ఓన్లీ మైసూర్లో ఉన్న వాళ్ళకి మట్టుకే మేము చెప్పుకున్నాము. సో అయినా సరే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఫైనల్లీ డెకరేషన్ అయితే ఈ విధంగా జరిగిందండి, చూసారు కదా. లేట్ అయినా సరే లేటెస్ట్గా చాలా బాగా ఇచ్చారండి. సో ఇదంతా కూడా డ్రోన్ షాట్ అనమాట. ఇంకా కేక్ కటింగ్ టైంకి అయితే బాబుకు డ్రెస్ చేంజ్ చేస్తాను, ఎందుకంటే మొత్తం అంతా అదే డ్రెస్ అయిపోతుంది అన్నట్లుగా ఇది వేసాను అనమాట. సో ఈ డ్రెస్ వచ్చేసి వైషు వాళ్ళు ఇచ్చారనమాట. లుక్ బాగుంది, ఫొటోస్కి బాగుంటుంది అన్నట్లుగా ఈ డ్రెస్ వేసాను. మా అక్క కూడా అండమాన్ నుంచి పాపకి అండ్ బాబుకి పంపించింది, కానీ బాబుది కొంచెం లూజ్ అయిపోయింది అనమాట. సో అందుకనే అది వేయలేదు, లేదంటే అది కూడా వేసేదాన్ని. ఇంకా అందరూ చూస్తూ ఉన్నారనమాట, ఎందుకంటే అప్పటికి లేట్ అయిపోయింది కదా. సో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా డెకరేషన్ అవ్వలేదు అన్నట్లుగా ఆ విధంగా వెయిట్ చేసాము. ఇంకా అయిపోయింది కదా, ఇంకా ఫొటోస్ ఆపేసి ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా నేనైతే ఫోటోగ్రాఫర్స్ తీసిన దానికంటే నా మొబైల్లో ఎలా వస్తుందని చెప్పేసి వీడియో తీసిన వాళ్ళకి ఇలా వద్దు అలా తీయండి అని చెప్పేసి వాళ్ళకి చెప్తూ ఉన్నాను అనమాట. అందుకే అదే అరుస్తూ ఉన్నాను, రీల్కి తీయండి అన్నట్లుగా. ఎందుకంటే ఇంకా వీడియో ఫోటోగ్రాఫర్స్ ఎలానో ఇస్తారు కదా అని చెప్పేసి నా ఫోన్లో రీల్ అయితే తీయమన్నాను. సో ఇంకా అందరూ స్టేజ్ మీదకి అయితే వచ్చేసారనమాట. ఇంకా కేక్ కటింగ్ దగ్గర ఎంత బాగా అనిపించింది, నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా చూడండి. మైసూర్లో చేసినా సరే ఎంత బాగా జరుగుతుందో కదా, నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇదంతా క్రెడిట్స్ నిజంగా మా హస్బెండ్కి అండి. ఏది చేసినా సరే పర్ఫెక్ట్గా చేయాలనుకుంటారు. సో ఇంతవరకు కూడా నేను మా హస్బెండ్కి కూడా చెప్పలేదన్నమాట, మీతోనే షేర్ చేసుకుంటున్నాను. ఏదైనా సరే పర్ఫెక్ట్ ఉండాలి అనేసి అంటారు. ఇదైతే నాకు నిజంగా చాలా బాగా నచ్చిందండి. నాకు కూడా చాలా సర్ప్రైజింగ్ అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ చూసారుగా ఇదంతా స్ప్రే అయిపోతుందని చెప్పేసి ముందుగానే మేము ఫొటోస్ అవన్నీ కూడా దిగేసాం అనమాట. అండ్ ఇక్కడ ఫొటోస్ అవుతున్న టైంలో పైన పటాకీలు పేలుస్తున్నారనమాట. ఇది నిజంగా మాకు సర్ప్రైజ్, చూసిన వాళ్ళు కూడా సర్ప్రైజ్. శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురుగారు చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావడం, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశాంతి లేకపోవడం. గురూజీ శివరామరాజు. ఫోన్ నంబర్ 7095985111. స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యల పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్య తగిన పరిష్కారం తెలుసుకోండి. ఇంకా కేక్ కటింగ్ టైం అయితే నిజంగా నాకు సర్ప్రైజింగ్ అనిపించింది అనమాట. అంటే పైన క్రాకర్స్ కాల్చడం అదంతా కూడా చాలా బాగా అనిపించింది, నాకైతే సర్ప్రైజింగ్గా అనిపించింది. ఇంకా కేక్ కటింగ్ అయిన తర్వాత ఇంకా అందరూ వచ్చేసి గ్రూప్ ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నాం అనమాట. సో మొత్తం అంతా ఒకసారి దిగేసి ఫ్యామిలీస్ దిగుదాము అన్నట్లుగా అలా వచ్చి దిగుతూ ఉన్నామండి. సో ఇంకా మా ఫ్యామిలీ అందరం వచ్చేసి దిగుతూ ఉన్నాము. అంతా బాగుంది, కానీ ఇంకా మా అక్క వాళ్ళు వచ్చుంటే ఇంకా బాగుండేది. బట్ ఇంకా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అప్పుడే కదా, ఇంకా రావటం కుదరదు అని చెప్పేసి అన్నారు. కొంచెం డిసప్పాయింట్ అయ్యాము, కానీ ఇంకా వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా సైలెంట్ అయిపోయాం అనమాట. ఇంకా అలా ఇదంతా కూడా మా గ్యాంగ్ అనమాట, మా వీధిలో గ్యాంగ్. ఇంక ఇక్కడ వచ్చేసి అంటే ఫోటోగ్రాఫర్స్ చెప్తూ ఉన్నారనమాట, ఈ స్టిల్ ఆ స్టిల్ అని చెప్పేసి. ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలకి కేక్ అయితే పంచుతున్నారు. యాక్చువల్లీ కేక్ మాకే ఒక్క పీసు కూడా దొరకలేదనమాట. ఇంకా అందరికీ ఇచ్చేసాము, మాకు తినడానికి కూడా లాస్ట్లో ఇంకా దొరకలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి
భోజనాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా అక్కడ కొంచెం అలా క్లిప్ అయితే తీసాను. సో వీళ్ళందరూ కూడా మా గ్యాంగే అండి, మా వీధిలో వాళ్ళు. ఇంకా అందరికీ వచ్చేసి భోజనాలు బాగున్నాయి అది ఇది అని చెప్పేసి అంటున్నాను అనమాట. సో అంటూ ఉన్నప్పుడు ఇంకా వీడియోగ్రాఫర్గా కొంచెం వీడియో తీయండి అనేసి అంటే ఆయన అయితే వచ్చి తీశారు. ఇంకా అందరికి కూడా భోజనం చాలా బాగా నచ్చిందనమాట. సో భోజనం కూడా ఈసారి నాకు చాలా బాగా నచ్చిందండి. అంటే మనం ఇంత చేసి భోజనం అందరూ బాగుందనేసి అంటే మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా నిజంగా కడుపు కూడా నిండిపోతుంది అనమాట. ఎవరి ఫంక్షన్కి వాళ్ళకి అస్సలు ఆకలేదు కదండి, నాకు కూడా అంతే అనమాట. ఎంతైనా తిరుగుతూ ఉంటాను కానీ అసలు తినబుద్ధి లేదు, ఎన్ని వెరైటీస్ అయినా సరే. ఇంకా ఇక్కడ వచ్చేసి వెజ్ వాళ్ళు అనమాట. వెజ్ వాళ్ళకి సపరేట్, నాన్ వెజ్ వాళ్ళకి సపరేట్ అయితే చేసాము. ఎందుకంటే ఎవరికి ఇబ్బంది అవ్వకూడదు కదా అని చెప్పేసి ఫస్ట్ వెజ్ వండేసి సైడ్కి పెట్టేసాము. ఆ తర్వాత నాన్ వెజ్ స్టార్ట్ చేశారనమాట. ఇంకా అలా వచ్చేసి అందరికీ అడుగుతూ ఉన్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు తింటూ ఉన్నారనమాట. పిల్లల భోజనకి వచ్చి తెస్తాను. ఇగో ఈయన ఎవరు పిలిచినా నీకు? ఫ్రెండ్స్ ఇంకా ఫుల్ సుస్త్ అంటే సుస్త్ అయిపోయినాం అనమాట. మొత్తం ఇక్కడైతే అయిపోయింది. అక్కడైతే భోజనాలు అయితే అవుతూ ఉన్నాయండి. సో ఇంకా భోజనం అంతా అయిపోతే ఇంకా కథమే అనమాట. మేమైతే ఫుల్ టైర్డ్ అయిపోయాం. ఫొటోస్ అంటే ఎంత ఇష్టమో అంత ఇదైతే అయిపోయింది అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఇదిగోండి సెటప్ అంతా కూడా ఈ విధంగా అయింది. ఇదిగోండి వైష్ అయితే ఫోటో దిగుతుంది. ప్రస్తుతానికి ఇది సరే ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయాక ఇక్కడ పిల్లలు వచ్చేసి ఆడుకుంటున్నారనమాట. బొమ్మలంతా కూడా పీకి పడేసారండి. అంత కష్టపడి చేసిన డెకరేషన్ అంతా కూడా పీకేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఇంకా డ్యాన్స్ స్టార్ట్ చేసామండి. యాక్చువల్గా చేయకూడదు అనేసి అనుకున్నాను, కానీ ఇంకా ఇంత హ్యాపీ మూమెంట్లో చేయకుండా ఎలా ఉంటాం చెప్పండి. వచ్చినా రాకపోయినా ఏదో వచ్చి రాని డ్యాన్స్ అయితే చేసేసాను అనమాట. ఇవన్నీ కూడా డీజే సాంగ్స్ అనమాట. ఇంకా అందుకే అలా గెంతుతూ ఉన్నాము. ఈ వీడియో చూసుకుంటే కానీ నాకు అర్థం కాలేదు ఏంటి ఇంత ఎగిరామా, ఎంత డ్యాన్స్ చేసామా అనేసి. ఇంకా మీకు వాయిస్ ఓవర్ కాకుండా ఒరిజినల్గా పెట్టుంటే మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు, కానీ కాపీరైట్ వస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా నేను అంతా కూడా బ్యాక్గ్రౌండ్ మాట్లాడాల్సి వస్తుంది. అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్, అక్కడక్కడ ఒరిజినల్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా లెహంగా బాగుంది కదా అని చెప్పేసి అలా రౌండ్ తిరుగుతూ ఉన్నానండి. ఇంకా వాళ్ళు నేర్పించిన స్టెప్పులు, యాక్చువల్గా మీకు ఆల్రెడీ తెలుసు నాకు డ్యాన్స్ రాదని, ఈ మధ్య ఏదో కొంచెం స్టెప్పులు నేర్చుకొని వేస్తూ ఉన్నాను. ఇంకా వాళ్ళు నేర్పించిన స్టెప్ దీని తర్వాత అది, దాని తర్వాత ఇది అనేసి చెప్తూ ఉంటే ఆ విధంగా చేస్తున్నాను అనమాట. సో అనుష కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది, తను కూడా స్టెప్పులు మాకు నేర్పించింది అనమాట. ఇంకా అదే విధంగా చేస్తూ ఉన్నాము. ఇంకా బర్త్డే వరకు ఉన్నందుకు నాకైతే హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకా అప్పటికి మేము ఇంకా డిన్నర్ కూడా చేయలేదనమాట. ముందే గెంతేస్తున్నాము, లేకపోతే ఆ తర్వాత లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తారని చెప్పేసి ముందే ఆడేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా ఆ టైంలో మేమే ఉన్నాము డ్యాన్స్ చేయడానికి, అందుకే మేమే చేసుకుంటూ ఉన్నాము. ఇంకా వెరైటీస్ వచ్చేసి ఇక్కడ కొన్నే తీసారండి. ఇది పాయసం అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. సూపర్గా చేశారు, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి. ఇంకా పాయసము, ఫిష్ ఫ్రై, చికెన్ కర్రీ, మటన్ కర్రీ అండ్ పన్నీరు, రుమాల్ రోటీ, గీ రైస్, బోటి అన్ని వెరైటీస్ అయితే పెట్టారనమాట. కానీ చాలా వరకు మిగిలిపోయండి, అదే చాలా డిసప్పాయింట్ అనిపించింది. అంటే మనం చేసింది అక్కడికి సరిపోతే ఓకే, ఇంకా కొంచెం మిగిలితే ఓకే, కానీ చాలా మిగిలిపోయండి. సో అదే చాలా డిసప్పాయింట్ అనిపించింది. అంటే అంత పంచడం చాలా పెద్ద పని కదండి, ఎవరు తీసుకుంటారు ఎవరు లేదు అని చెప్పేసి ఇంకా అది చాలా పెద్ద పని అయిపోయింది అనమాట ఫంక్షన్ అయ్యాక. సో దానికి చాలా డిసప్పాయింట్ అనిపించింది. ఎక్కువ తెప్పించారు మా హస్బెండ్, అంటే కుక్ చెప్పిన దానికంటే కూడా ఎక్కువ తెప్పించారు. సో అలా అని చెప్పేసి ఇంకా చాలా అంటే చాలా మిగిలిపోయింది అనమాట. బాబు బర్త్డే మైసూర్లోనే చేయాలని చెప్పేసి బాబు పుట్టినప్పుడే ఫిక్స్ అయిపోయాము. ఎందుకంటే పాపది ఊర్లో చేసాం కదా, బాబుది ఇక్కడ చేద్దాం అనేసి అప్పుడే ఫిక్స్ అయిపోయాం అనమాట. ఇంకా అప్పుడు అనుకున్నాం చాలా గ్రాండ్గా చేయాలి అనేసి, కానీ ఇప్పుడు ఇంకా బాబుకి హెల్త్ బాగాలేదు, ఇంకా వద్దులే నార్మల్గా సింపుల్గా మన వరకే చేసేసుకుందాం అనుకున్నాం. కానీ ఇంకా మా హస్బెండ్ ఊరుకోలేదు, పాప చేసాం కాబట్టి బాబుకి కూడా మనం మెమరీస్ ఇవ్వాలి, అయినంత దాంట్లో మనం చేసుకుందాము అనేసి అన్నారనమాట. ఇంకా సరేలే మైసూర్లో ఉన్న వరకు మనం చేసుకుందాము, ఊర్లో నుంచి మనం చెప్పినా సరే వాళ్ళకు కూడా వీలు కుదరకపోవచ్చు, కొందరు రావచ్చు కొందరు రాకపోవచ్చు, సరేలే అని చెప్పేసి ఇంకా ఎవరికి పిలవకుండా మేము మైసూర్లో ఉన్న వాళ్ళు మట్టుకు మాత్రమే, మాకు తెలిసిన వాళ్ళ మట్టుకు మాత్రమే మేము ఇంకా చెప్పేసి ఈ విధంగా జరుపుకున్నామండి. ఇంకా అందరూ కూడా ఫుడ్ బాగుంది అని చెప్పేసి వెజ్ తిన్నవాళ్ళు వెజ్, నాన్ వెజ్ తిన్నవాళ్ళు నాన్ వెజ్ హ్యాపీగా ఎంజాయ్ చేశారనమాట ఫుడ్ని. మాకు కూడా చాలా బాగా అనిపించింది. అంటే ఏ ఫంక్షన్ కూడా మేము మైసూర్లో చేసింది నాన్ వెజ్ అయితే పెట్టలేదు, ఇదే ఫస్ట్ టైము. అంటే సీమంతం టైంలో అంటే వారాలు ఉంటాయి కదా, సాటర్డేస్ మండేస్ అని చెప్పేసి కొందరు తింటారు కొందరు తినరు అన్నట్లుగా ఇంకా మేము అప్పుడు ఎప్పుడు కూడా మేము నాన్ వెజ్ పెట్టలేదు అనమాట. పాప బారసాలకు కూడా పెట్టలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట.
ఇంకా ఈ విధంగా జరిగిందండి. ఇంకా ఏం చెప్పాలి, మీరే చూస్తూ ఉన్నారు కదా. ఇంకా మా అమ్మ అయితే బర్త్డే రోజే వచ్చిందనమాట. ముందు రోజు వచ్చింటే ఇంకా బాగుండు. మా అమ్మ ఒక్కరే హైదరాబాద్ నుంచి అయితే వచ్చారు. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారనమాట. ఇంకా వచ్చిన వాళ్ళందరితో ఆ విధంగా ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నాము. ఇంకా డ్యాన్సులు అయితే ఇంకా వేసి మా కాలు అయితే నొప్పి వచ్చాయండి. అంటే లాస్ట్ మూమెంట్లోనే వేసాం, కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వేసామన్నమాట. ఇక్కడ ఇంకా వాళ్ళకి తెలిసిన వాళ్ళు, వాళ్ళ సార్ వాళ్ళు, వాళ్ళందరూ వచ్చేసి ఇంకా ఫొటోస్ అయితే దిగారు. మా హస్బెండ్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇంకా వీళ్ళు వచ్చేసి ఫోటోగ్రాఫర్స్ మా ఫ్యామిలీ లాగానే అనుకోవచ్చు. ఇంకా ఎవ్రీ ఫంక్షన్కి కానీ ఏదైనా ఉంటే కనుక మేము వాళ్ళని పిలుస్తామన్నమాట ఇక్కడ మైసూర్లో. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ అందరూ తినేసారనమాట. మేమే ఉన్నాము లాస్ట్ బంతి ఇంకా వేస్తూ ఉన్నారనమాట. మేమందరం కూడా నాన్ వెజ్ వాళ్ళం తింటూ ఉన్నాం అనమాట. కనబడుతున్నా వేస్తూ ఉన్నారు, తింటూ ఉన్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే భోజనం చేస్తున్నాం. రుమాల్ రోటీ చికెన్ అంటే ఈ ఫంక్షన్ కాదని టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. లియాన్స్ ఫస్ట్ బర్త్డే ఇక్కడే చేసాం కదా, సో ఆ కుక్కే ఇప్పుడు చేశారనమాట. ఈసారి చాలా బాగుంది. అప్పుడైతే నాకు నిజంగా నచ్చలేదు ఫ్రెండ్స్, ఎవరికి నచ్చలేదు. ఈసారి అయితే నచ్చింది. సో టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట. రుమాల్ రోటీ ఒకటి బయట నుంచి తెప్పించాం, మిగతావన్నీ కూడా వీళ్ళే చేశారు. అంత లేదు, నేను కరెక్షన్ చేసినాను కదా. ఈ విధంగా తింటూ ఉన్నాం అనమాట. ఇంకా గీ రైస్ అవన్నీ ఉన్నాయి. సో ఇంకా ప్రస్తుతానికి సింపుల్ గా ఇవి వేసుకున్నాం అనమాట. ఇంకా ఇది ఫైనల్లీ చూసారు కదండి. సో బర్త్డే ఇలా జరుగుతుంది అనేసి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. సో 1 day బిఫోర్ ఇదంతా కూడా ప్లానింగ్ అయింది అనమాట. సో అయినా సరే చాలా బాగా జరిగింది. ಸೊ ಊಟ ಚೆನ್ನಾಗಿತ್ತ? ಎಲ್ರಿಗೂ ಇಷ್ಟ ಆಯ್ತಾ? ಇನ್ನೂ ಊಟ ಮಾಡಿಲ್ಲ. చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ బర్త్డే ఎలా అయితే జరిపామో ఊర్లో, సో అదే విధంగా సహర్షిత్ కూడా ఫస్ట్ బర్త్డేకి అంత బాగా జరిపాం అనమాట. అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. మైసూర్లో ఉన్నా సరే ఎంతమంది పిలిచిన వాళ్ళందరూ కూడా వచ్చారనమాట. సో దానికైతే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సో వీళ్ళందరూ కూడా చూసారుగా, అందరూ వచ్చాం ఫ్రెండ్స్. ఇక అందరూ చూపిస్తే సరిపోదు అనమాట. సో ఫైనల్లీ వీడియో అయితే ఇది. ఇటు తిప్పరా ఫైనల్లీ వీడియోకి దాన్ని మీకు నచ్చింది అనుకుంటే, నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.